Hi guys, welcome to the facts about Salar movie acted by Prabhas, Prithviraj, Shruti Hassan, Jagpat Babu, Ishwari Rao, Bobby Simha, Shriya Reddy. And the movie is directed by Prashant Neel and produced by Hombale Films. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరికీ తెలిసిందే సలార్ 2 పార్ట్స్లో రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి పార్ట్ 1 సీజ్ ఫైర్గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే రీసెంట్గా వచ్చిన ట్రైలర్ చూశారుగా, ఆ ట్రైలర్లో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ దేవా అని క్లియర్ కట్గా తెలిసింది. కానీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారట. ఫాదర్ మరియు సన్ రోల్ చేయబోతున్నారని టాక్. ఇదే కానీ నిజమైతే ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. అండ్ రిపోర్టెడ్లీ ఈ మూవీలో వాళ్ళ ఫాదర్ నేమ్ సలార్ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఆల్రెడీ ట్రైలర్లో స్టోరీ లైన్ రివీల్ చేస్తారు. లైక్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్గా మారితే ఎలా ఉండబోతుందనేది ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు ఎంతగానో హైప్ తెచ్చుకున్న సలార్ మూవీని డిసెంబర్ 2020లో అనౌన్స్ చేశారు. అండ్ షూటింగ్ 1 జనవరి 2021లో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసినప్పుడు ఇది 2022 ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అదే డేట్కి KGF 2 రిలీజ్ అయింది. వాట్ అ కోఇన్సిడెన్స్ కదా. అలా ఎన్నోసార్లు మూవీ పోస్ట్ పోన్ అయి చివరికి 3 సంవత్సరాల తర్వాత మూవీ రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు జక్కననే సినిమాని చెక్కుతూ తీస్తాడు అనుకున్నాం. కానీ అదే ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లోకి ప్రశాంత్ నీల్ చేరినట్లున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సలార్ మూవీలో వరదరాజ్ మన్నార్గా యాక్ట్ చేసిన పృథ్వీరాజ్కి ఆ స్టోరీ లైన్, క్యారెక్టర్స్ మరియు వరల్డ్ బిల్డింగ్ అండ్ స్కేల్ని ఇమాజిన్ చేసుకుంటే ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ మూవీ అన్నట్లు ఫీల్ అయ్యారట. సేమ్ ఇదే డైలాగ్ని ఆ మూవీ యాక్టర్ అయిన శ్రియా రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ పృథ్వీరాజ్ గారు ఈ స్టోరీ అండ్ తన క్యారెక్టరైజేషన్ గురించి వినగానే ఇమీడియట్గా ఓకే చెప్పేశారట. అంతేకాదు ఈ స్టోరీ విన్నప్పుడు తనలో ఉన్న డైరెక్టర్ ఎంతగానో ఎగ్జైట్ అయ్యాడని, ప్రభాస్ని ఇలాంటి క్యారెక్టరైజేషన్ చూడడం నిజంగానే ఒక ఫీస్ట్ అని చెప్పుకొచ్చారు. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ నుంచి కూడా ఇదే రెస్పాన్స్ వచ్చినట్లయితే మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందంటారు? సరదాగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. సలార్ మూవీ ట్రైలర్ కన్నా రీసెంట్గా రిలీజ్ అయిన సాంగే ఎక్కువ హైప్ క్రియేట్ చేసింది. అయితే మీకు తెలుసా, ఈ సాంగ్లోనే మొత్తం స్టోరీ అంతటిని రివీల్ చేశారు. అసలు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎనిమీస్ ఎలా అయ్యారన్న క్యూరియాసిటీని పెంచింది ఈ సాంగ్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సాంగ్ని ఒక్కో లాంగ్వేజ్లో ఒక్కో సింగర్ పాడారు. మన తెలుగులో పాడింది హర్ని గారు అండ్ హిందీలో పాడింది ఎవరో తెలుసా? మేనుకా పౌడెల్. ఈవిడ పుట్టుకతోనే విజువలీ ఇంపేర్డ్. నేపాల్కి చెందిన ఈమె ఇండియన్ ఐడల్ 14లో ఒక కంటెస్టెంట్. ఈ టెలివిజన్ షోలో ఈవిడ టాలెంట్ని చూసి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారు ఈ సాంగ్ పాడేందుకు ఈవిడికి ఛాన్స్ ఇవ్వడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 5. రీసెంట్గా సలార్ మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది అండ్ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రేంజ్లో ఉంటాయో మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా? 2 hours 55 minutes and 19 seconds. అంటే ఆల్మోస్ట్ ఈ మూవీ రన్ టైం 3 hours. ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్టెడ్ ఏ రేటెడ్ మూవీగా యానిమల్ ఉంది విత్ గ్రాస్ ఆఫ్ మోర్ దెన్ 700 crores. మరి రికార్డ్ని సలార్ బ్రేక్ చేస్తుందంటారా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 6. సలార్ మూవీకి హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీని వాడారు. ఈ మూవీని షూట్ చేయడానికి డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీని వాడారు. ఇదే టెక్నాలజీని హాలీవుడ్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలాన్ ఎక్కువగా వాడుతుంటారు. ఫిలిమ్స్ లైక్ బ్యాట్మ్యాన్, టెనెట్, మ్యాట్రిక్స్ లాంటి సినిమాల్లో ఇదే టెక్నాలజీని వాడి షూట్ చేశారట. అండ్ ఫిలిం ఓవరాల్ బడ్జెట్ ఎంతో తెలుసా? 400 crores. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఓన్లీ ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్కే 20 crores వరకు ఖర్చు పెట్టారు. ఇదే బడ్జెట్తో అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు 7 తీయొచ్చు. నెంబర్ 7. ఇప్పటికే సలార్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని చోట్ల ఓపెన్ అయ్యాయి. అండ్ మూవీ దాదాపు 5,000 స్క్రీన్లకు పైగానే రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు హైయెస్ట్ డే 1 గ్రాసర్గా RRR 253 crores కలెక్ట్ చేసింది. సెకండ్ ప్లేస్లో బాహుబలి 2 విత్ 214 crores. థర్డ్ ప్లేస్లో 163 crores-తో KGF ఉంది. మరి ఇన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవబోతున్న సలార్ మూవీ ఈ రికార్డ్స్ని బ్రేక్ చేయగలదంటారా? ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన టికెట్ ప్రైజెస్ని పెంచమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి సలార్ డే 1 కలెక్షన్స్ ఎంత ఉండబోతుందో సరదాగా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ మూవీ టీం ఇంకా పెద్దగా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. అయితే రీసెంట్గా రాజమౌళి గారితో ఒక ఇంటర్వ్యూ జరిగినట్లు ఫొటోస్ చూస్తున్నాం. అండ్ ఒక ఫోటోలో రాజమౌళి గారు మూవీకి సంబంధించిన ఫస్ట్ టికెట్ని పర్చేస్ చేసినట్లుంది. దీన్ని సుమారుగా ఆయన 10,000 వరకు ఖర్చు పెట్టుకున్నారట. అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ఉదయం 7 గంటల షోని ఫ్యాన్స్తో కలిసి చూడబోతున్నారు మన జక్కన్న. నెంబర్ 9. సలార్ మూవీ కోసం ఒక 100 ఎకరాల సెట్ వేసినట్లు తెలుస్తుంది. ఒక సపరేట్ వరల్డ్ని బిల్డ్ చేయడానికి ప్రశాంత్ నీల్ ఇంత భారీ స్థాయిలో సెట్ వేయించారట. ఈ సెట్లో కాలనీస్ అండ్ ఒక బిగ్ బౌండరీ వాల్ కూడా నిర్మించారు. ఆబ్వియస్లీ కాన్సార్ అనే ప్లేస్ని చూపించే విధంగా ఈ సెట్ని డిజైన్ చేసి ఉండొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఈ మూవీ డిఓపి అయిన భువన్ గౌడ చెప్పారు. KGFకి 5 times ఈ సినిమా స్కేల్ ఉండబోతుందట. ఇదే ఒకవేళ నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే.
నెంబర్ 10 సలార్ మూవీ టీజర్ అండ్ ట్రైలర్‌లో ప్రభాస్‌ని ఇప్పటికే ఒక డైనోసార్‌తో పోల్చడం జరిగింది. అండ్ చుట్టూ ఉండే ఎనిమీస్ కూడా మోస్ట్ వైలెంట్ మెన్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. అసలు సింపుల్‌గా చెప్పాలంటే ఒక జంగల్‌లో డైనోసార్‌కి, మిగతా జంతువులకి వార్ అన్నమాట. దీన్ని స్క్రీన్ మీద జస్టిఫై చేసే విధంగా ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్‌లో ప్రభాస్ వచ్చిన ప్రతిసారి బ్యాక్‌గ్రౌండ్‌లో డైనోసార్ అరుస్తున్నట్లు బీజీఎంని యూజ్ చేశారు. ప్రశాంత్ నీల్ క్యారెక్టర్ డీటెయిలింగ్ ఈ రేంజ్‌లో ఉంటుంది. ఓకే గాయ్స్, మరి మూవీ కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో మా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ మీరు గనక ప్రభాస్ ఫ్యాన్ అయినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.